నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య శత్రు దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ రక్షణ రంగం బలోపేతంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మెయిన్ గా ఎయిర్ ఫోర్స్ ను ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక 5వ తరం జెట్ల తయారీకి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశీ స్టెల్త్ ఫైటర్లకు ప్రత్యామ్నాయంగా స్వదేశీ పరిజ్ఞానంతో రానున్న ఈ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ధి శత్రు దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. భారత్ ప్రధాన శత్రు దేశమైన చైనా రక్షణ రంగంలో ఇప్పటికే 5వ తరం యుద్ధ విమానాలుండగా ఇటీవలే 6వ తరానికి చెందిన J-36 వార్ జెట్లను ప్రదర్శించిందని సమాచారం. మరోవైపు పాకిస్తాన్ కూడా చైనా J-35 వార్ జెట్లను అందించేందుకు రెడీ అయిన నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. తన అమ్ముల పొదిలో మరిన్ని అస్త్రశస్త్రాలను చేర్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA ప్రాజెక్టు అభివృద్ధి కోసం పచ్చ జెండా ఊపింది. ఈ ప్రాజెక్టుతో భారత వాయుసేన సామర్థ్యం పెరగడం సహా దేశీయ రక్షణ రంగం మరింత దృఢంగా తయారు కానుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పర్యవేక్షణలో ఈ 5వ తరం వార్ జెట్లు తయారు కానుండగా వీటి అభివృద్ధిలో DRDO కూడా భాగం కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టనున్నారు. కాగా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభ అభివృద్ధి ఖర్చు దాదాపు 15,000 కోట్లని అంచనా. 2035 లోపు తయారు చేయాలని DRDO భావిస్తోంది. ఇక ఈ వార్ జెట్లు స్టెల్త్ టెక్నాలజీతో దూసుకువెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. శత్రువుల రాడార్లను సైతం ఏమార్చుతూ దీనికి చిక్కకుండా వారి గగనతలంలోకి దూసుకెళ్లడం దీని ప్రత్యేకత. అమ్కాలో వేరువేరు రకాల క్షిపణులను మందుగుండును అమర్చే అవకాశం ఉంది. అంతేకాదు వీటి ద్వారా గైడెడ్ మిసైళ్లు 4 దీర్ఘశ్రేణి మిసైళ్లను ప్రయోగించవచ్చు. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన 5వ తరం ఫైటర్ జెట్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ నమూనాను తొలిసారిగా ఏరో ఇండియా 2025 కార్యక్రమంలో భాగంగా భారత్ ప్రపంచానికి చూపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్ నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థలను కలిగి ఉండడం దీని ప్రత్యేకత. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ సమర్థవంతంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువు ఉండే ఈ ఫైటర్ జెట్ ను మానవ సహితంగా మానవరహితంగా పనిచేసేలా రూపొందించనున్నారు. ఇక ADA దీని డిజైన్ రూపొందించగా హైదరాబాద్ కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఫ్యాబ్రికేషన్ పనులు చేసింది. ప్రస్తుతం 3 దేశాల వద్ద మాత్రమే 5th జనరేషన్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. అమెరికాకు F-22 రాప్టర్, F-35A లైట్నింగ్ II ఉండగా చైనా వద్ద చెంగ్డు J-20 మైట్రీ డ్రాగన్, J-35 ఉన్నాయి. ఇక రష్యా వద్ద సుఖోయ్ 57E ఉంది. ఇప్పుడు ఆమ్కా వార్ జెట్ల అభివృద్ధితో ఈ దేశాల పక్కన భారత్ కూడా నిలవనుంది.